బీసీని ప్రధాని చేస్తే కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేకే పోయిందని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీజేపీ ద్వారానే బీసీ నేతలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఇక కాంగ్రెస్ చెప్పిన 6 గ్యారంటీలను ముందు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు ఏం న్యాయం చేశారని సమావేశం ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టింది సామాజిక బేరీ కాదు, అది సామాజిక అన్యాయ బేరీ అని విమర్శించారు బండి సంజయ్. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మరిమడ్లలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లోని నూతన భవనాలకి భూమి పూజ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. సామాజిక న్యాయ బేరీ పేరుతోని కాంగ్రెస్ పార్టీ సాయంత్రం సమావేశం ఏర్పడిస్తుంది హైదరాబాద్ లో. దానికి కాంగ్రెస్ పార్టీ అఖిల భారత అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే వస్తున్నారు. నేను వాళ్ళకు ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నా, మీరు పేరు మార్చుకోండి. సామాజిక న్యాయ బేరీ వాళ్ళు సామాజిక అన్యాయ బేరీ పెట్టుకుంటే చాలా మంచి పేరు. అది సామాజిక న్యాయ బేరీ పేరుతోని మీరు సమావేశం పెట్టే అర్హత మీకు లేదు. దేనికి ఏం ఉద్ధరించారని చెప్పి, ఎక్కడ అన్యాయం జరిగిందని చెప్పి మీరు ఇలా సామాజిక న్యాయ బేరీ పేరుతోని తెలంగాణ ప్రజల దృష్టి మళ్లించడానికి, తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి మీరు సమావేశం పెడుతారో స్పష్టం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఉంది. 40-50 సంవత్సరాలు మీరు దేశాన్ని పాలించారు, కాంగ్రెస్ పార్టీ పాలించింది. ఏ ఒక్కసారైనా ఈ దేశానికి మీరు బీసీ ప్రధానమంత్రిని చేసిరా? ఇన్ని సంవత్సరాల మీ పాలనలో ఒక్కసారైనా మీరు బీసీ ప్రధానమంత్రిని చేసిండ్రా? ఏ ముఖం పెట్టుకొని ఇవాళ మీరు సామాజిక న్యాయ బేరీ పెడుతున్నారు? ఇలా దేశం పక్క పెట్టు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గాని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఇంతవరకు ఈ 50 సంవత్సరాల కాల వ్యవధిలో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని వెళ్ళింది. ఒక్క బీసీని అన్న మీరు ముఖ్యమంత్రి చేసిరా? సరే, మీరు మొన్న సర్వే చేశారు. మీ సర్వేలో ఏమైంది? 42% బీసీలు ఉన్నారని చెప్పి మీ సర్వేనే, మీ అధికార సర్వేనే బయటపెట్టారు మీరు. మరి 42% తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఉంటే మరి మీ మంత్రివర్గంలో ఎంతమంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారు? ఏది మీ సామాజిక న్యాయం? ఏది మీ సామాజిక న్యాయం? ఎవరికి ఇచ్చారు? మొదటిదాకా మా జిల్లాకు సంబంధించిన పొన్న ప్రభాకరానికి ఇచ్చారు, వరంగల్ జిల్లాకు సంబంధించి కొండ సురేఖకి ఇచ్చారు, మొన్న శ్రీహరానికి ఇచ్చారు, శ్రీహరి ముదిరాజు గారికి ఇచ్చారు. మొన్న పొన్న ప్రభాకరానికి ఇస్తే చేసిండు, ఆయన న్యాయం చేసాడు. మొదటిదాకా ఇద్దరికే ఇచ్చి ఇలా మీరు ఒక్కరికే ఇంకొకరికి ఇచ్చి 3 ఇస్తే మీరు ఏ న్యాయం చేస్తున్నారు? ఆ సురేఖకు కూడా మళ్ళీ మహిళా కోటలు ఇచ్చారు. ఒకటి బీసీల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు.